నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పంచభూత లింగాల గురించి తెలుసుకుందాం. పంచభూతాలు ఆధారంగానే మనిషి జన్మ మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో 5 శైవ క్షేత్రాలు వెలిశాయి. అవే కంచి పృథ్వీలింగం. శైవ క్షేత్రాలను పెట్టింది పేరు తమిళనాడు. అందులోని కంచి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వందల సంవత్సరాలుగా కంచి ఓ ధార్మిక రాజధాని స్థాయిలో అందుకుంది. అలాంటి కంచిలో సాక్షాత్తు పార్వతీదేవి మట్టితో రూపొందించి పూజించుకున్న లింగమే పృథ్వీలింగం. ఒకానొక సమయంలో గంగమ్మ తల్లి ఆమెను పరీక్షించేందుకు ఉరుగులు పరుగులు తీస్తూ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని దానిని కాపాడుకుంది. అందుకు నిదర్శనగా అక్కడి లింగం మీద అమ్మవారి ఆభరణాలు గుర్తు కనిపిస్తాయని చెబుతారు. రెండవది చిదంబరం ఆకాశలింగం. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఏదో మన తృప్తి కోసము, సౌబల్యం కోసము భగవంతుని ఒక్కో రూపంలో పూజించుకుంటామే కానీ అనంతమైన ఆయన తత్వానికి పరిమితులను గ్రహించడం అసాధ్యం కాదా? అందుకనే ఇక్కడ పరమేశ్వరుని మూల విగ్రహం ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. ఆ చిదంబర రహస్యాన్ని భక్తులు తమకు తోచిన రీతిలో అన్వయించుకుంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు నిరాకరునిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రంలోనే ఆయన అనంత తాండవం చేసే నటరాజస్వామిగా కొలువై ఉండడం విశేషం. మూడవది అరుణాచలం అగ్ని. కొండ మీద వెలిసే దేవుని చూసాం, కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం. ఇక్కడి స్వామిని అన్నమలమై పిలుచుకుంటారు. పవిత్రమైన అన్నమలై ఉన్న క్షేత్రమే తిరుమన్నలమై. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే సంబంధాన్ని తీర్చేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రము ఈ అరుణాచలం. అగ్నితత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. ఆ కొండనే పరమేశ్వరుడిగా భావించి దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. ఇక కొండ దిగువన ఉన్న అన్నమలై ఆలయం దేశంలోనే ఎత్తైన గోపురాలతో మూడవది. ఆ ఆలయానికి కోతవేటు దూరంలో రమణ మహర్షి జీవితంతో పాపం అయిన రామానస్త్రారం గురించి చెప్పేదేముంది. నాలుగోది జంబు కైలేశ్వరం. తమిళనాడు తిర్చిట పట్టణానికి సమీపంలో ఈ జంబు కైలేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు జంబు వృక్షాలు, నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబు కైలేశ్వరం అన్న పేరు వచ్చిందట. మరో ఐతిహ్యం ప్రకారం శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నమైన శివుడు లింగ రూపంలో వెలిశాడని, ఆయన ఎదురుగా శంభుడు జంబు వృక్షంగా నిలిచి కళాకాలం శివుని చూస్తూ ఉండిపోయే వరాన్ని పొందాడని చెబుతారు. కావేరీ నది తీరంలో వెలిసిన జంబు కైలేశ్వరుని జలతత్వం అనేందుకు తిరుగులేని సాక్ష్యంగా ఆయన పానపట్నం నుండి నిరంతరం నీరు ఊగుతూ ఉంటుంది. ఐదవది కాళహస్తి వాయువు. తెలుగువారి అదృష్టవాతాన మన గడ్డ మీద వెలిసిన పరమేశ్వరుడు ఈ శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీ అంటే సాలేరు పురుగు, కాలము అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. పూర్వం ఈ 3 జీవులు ఆ పరమేశ్వరుని ఆధారంలో తరించాయి కాబట్టి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందంటారు. ఇక ఇక్కడి స్వామి కోసం తన 2 కళ్ళను పెకిలించుకున్న భక్త కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. దక్షిణ శివగా పేర్కొందిన ఈ క్షేత్రంలో రాహుకేతువులుగా సంబంధించిన ఎలాంటి దోషమైనా పరిహారం అయిపోతుందని నమ్మకం. ఇక్కడ స్వామివారు వాయులింగం అనేందుకు నిదర్శనంగా గర్భగుడిలో లింగం ముందర నిలిపిన జ్యోతి రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.